హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా ఇవి C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా తయారు చేసాం. అంటే ఏం చేస్తూ ఉంటామంటే మనము టెక్స్ట్ బుక్లో నుండి ఇంపార్టెంట్ మోడల్స్ని గ్యాదర్ చేసుకొని వాటిపైనే ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. అంటే డైలీ ఒక్కొక్క వీడియోలో ఒక్కో ప్రాబ్లం ఆ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్ కూడా ఇస్తాను. ఇలా ఎప్పటి వరకు మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు మన వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఈరోజు డే 33 అంటే ఆల్రెడీ 32 డేస్ అయిపోయినాయి. అంటే 32 వీడియోస్ అప్లోడ్ కూడా అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తుంది. సో ఫస్ట్ వీడియో నుండి మీరు చూడొచ్చు. లేదు ఈ వీడియోకి ఎండింగ్లో డే 32 డే 34 కనిపిస్తుంది. అంటే ఇది 33 కాబట్టి దీని ప్రీవియస్ వీడియో దీని నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 33. సో ఈరోజు ప్రాబ్లం చూస్తే ఇది కూడా 8 మార్క్స్. సేమ్ నిన్న యూజ్ చేసిన అదే ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా నిన్నటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే దీనిలో మన టెక్స్ట్ బుక్లో నుంచి ఇవి అడిగేదానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది. అందువల్ల వీటిని కూడా తీసుకున్నాను. అలాగే వీటిల్లో నుండి హాఫ్ పార్ట్ అంటే ఇది ఫుల్ క్వశ్చను, దీనిలో హాఫ్ వరకు అంటే ఇక్కడ దాకా 2 మార్క్స్ ప్రాబ్లంలో అడిగేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ ప్రాబ్లం మీకు చెప్పానంటే మీకు ఆటోమేటిక్గా 2 మార్క్స్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. అందువల్ల ఈ క్వశ్చన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే మోడల్లో ఇంకో 2 ఉన్నాయి. అవి నేను చెప్పినట్టు హాఫ్ ప్రాబ్లమే ఉంటుంది. అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేస్తారు. అయితే అవి ఎండింగ్లో చెప్తాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కాబట్టి. దీనికి వెళ్దాం. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. Q ఈజ్ ఏ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ P అండ్ R. అంటే Q అనే పాయింట్ ఉంది, అది Pకి ఆర్కి ఈక్వల్గా డిస్టెన్స్లో ఉంది. సో ఈ డిస్టెన్స్ ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. స్ట్రైట్ లైన్ కాదు, అది ఇలా కూడా ఉండొచ్చు. క్యూ అనే పాయింట్ ఇలా ఉండి పి అనే పాయింట్ ఇక్కడ, ఆర్ అనే పాయింట్ ఇలా కూడా ఉండొచ్చు. ఎలాగన్నా ఉండొచ్చు. అయితే ఆ డిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. డిస్టెన్స్ అని మెన్షన్ చేశాడు. సో ఏమి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే యూజ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వాడు ఇచ్చిన లిస్టు దాన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఆర్ Q 0,1, P 5,-3 అండ్ R X,6. ఇక్కడ మీరు క్వశ్చన్ ఇక్కడ వరకే కదా నేను చదివింది. ఇది చూడండి, వాడు ఏం చెప్పాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ X. అంటే మిమ్మల్ని అడిగేది కూడా 2 మార్క్స్కి అడిగితే X వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనే అంతవరకే అడుగుతాడు. ఓకేనా? ఒకవేళ ప్రాబ్లం 8 మార్క్స్లో కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవి అడుగుతాడు. ఆ డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయమని. అంటే ఈ డిస్టెన్స్ QR PQ PR QR PR. సో ఈ డిస్టెన్స్ అంటే ఈ రెండిటి కూడా డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎలాగన్నా వాడు ప్రాబ్లమ్ని మనం అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు. ఇలాగే ఇవ్వాలి అలాగే ఇవ్వాలి అని కాదు. మనం ఎప్పుడైతే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ డిస్టెన్స్నైనా మనం కనుక్కోవచ్చు. సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎక్కడ వరకు ఉంటుంది 2 మార్క్స్ అని చెప్పింది గుర్తుందా? X కనుక్కునే అంతవరకు. సో అక్కడ దాకా ఒకసారి వినండి. వాడిచ్చిన పాయింట్స్ ఇచ్చాము, సేమ్ వాడిచ్చిన సెంటెన్స్ రాస్తాం. ఇఫ్ పాయింట్ Q 0,1 ఈజ్ ఈక్వలెంట్
డెంట్ ఫమ్ P 5 minus 3 and R x comma 6. సో దీని మీనింగ్ ఏమి? PQ డిస్టెన్స్ ఇంకోటి QR డిస్టెన్స్ ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఏం ఫార్ములా? x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of is equal to సేమ్ ఫార్ములా ఆ పక్క కూడా అప్లై చేస్తే అట్ట అర్థమవుతుందా? సేమ్ ఫార్ములా ఆ పక్క కూడా మీకు అప్లై చేయాలి అన్న ఉద్దేశం ఉంటే అప్పుడు మీరు ఈ ఫార్ములాని ముందు రాసుకోవాలి. లేదు అంటే వేరే విధంగా మార్చి రాయొచ్చు. బట్ నేనేం చేస్తానంటే మీకు కన్వీనియంట్ ఉండాలి, మీకు సింపుల్గా అయిపోవాలి. నాది అదే కదా ప్లానింగ్. సో దానికోసం నేనేం చేస్తానంటే ఫార్ములా ఇలా రాయకుండా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని రాసేస్తా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఇప్పుడు ఫార్ములా ఒకటే రాద్దాం. హ్యాపీ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇందులో రూట్ ఆఫ్ ఉంది, మరి ఇందులో ఉందా? లేదుగా. కాబట్టి నేనేం చేస్తాను? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ దేనికి అప్లై చేస్తాను? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దీనికి అప్లై చేసేదే కాదుగా, దీనికి కదా. అంటే ఒక లైన్ ముందర ఉండటం వల్ల నేను అదేంటో కూడా మెన్షన్ చేస్తాను. మామూలుగా ఇది మెన్షన్ చేయలే మనం ఎక్కడ. మీరు బాగా గమనించి చూడండి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని పెట్టేసేవాళ్ళం కానీ దీన్ని పెట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇది దీని ముందరే ఉండేది, కానీ ఇక్కడెక్కడ కొంచెం పైన ఉంది, అందువల్ల ఇక్కడ పెట్టా. సో అప్పుడు ఏమవుద్ది? PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. ఎలా ఏం చేస్తాను అనేది చూడండి. ఇక్కడికి వచ్చేకాడికి దీనిది లెఫ్ట్ సైడ్ రాసుకుంటా. P పాయింట్ ఫస్ట్, Q పాయింట్ కింద ఏముంది? 0,1. సో ఇక్కడ Q పాయింట్ పైన ఏమి? 0,1. R పాయింట్ కింద R ఏమి? x,6. ఇప్పుడు ఈ ఫార్ములా నేను రాయను, ఎందుకంటే 2 టైమ్స్ అదే ఫార్ములా ఈ పక్క రాస్తే అది క్యాన్సిల్ అయిపోద్ది. సేమ్ నెంబరు లెఫ్ట్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది. అందువల్ల ఫార్ములా రాయకుండా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏం చేస్తాం? ఈ లెఫ్ట్ సైడు కింద వాల్యూ ఏముందో అది రాస్తాం, పై వాల్యూకి సింబల్ మారుస్తాం. +5 కాబట్టి -5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కింద వాల్యూ ఏముంది? 1, పై వాల్యూ -3, సింబల్ మారిస్తే +3 హోల్ స్క్వేర్. ఓకేనా? రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇది కూడా రాసుకోండి. ఓకేనా? PQ వాల్యూ ఇది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఈ సైడ్ కూడా అదే, కింద వాల్యూ x -0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 కింద, పైన +1 మారిస్తే -1 రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? ఇది -5 స్క్వేరు, ఇది వచ్చి 4 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి x - 0 అంటే x స్క్వేరు ప్లస్ 5 స్క్వేర్ 6 - 1. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 స్క్వేర్ అంటే +14, 4 ప్లస్ 16. x స్క్వేర్ అంటే x స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 25. సో దీన్ని ఈ సైడ్ తెచ్చుకుంటే 25 ప్లస్ 16 -25 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. క్యాన్సిల్. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16. నార్మల్గా రూట్ ఆఫ్ 16 అంటే 4, కానీ అయ్యే ఛాన్స్ లేదు. +4 ఉండొచ్చు, -4 ఉండొచ్చు. సరే ఎందుకు +4 -4? మీరు ఇక్కడ బాగా గమనించి చూడండి. ఇక్కడ -5 స్క్వేర్ ఎంత వచ్చింది? +25. 5 స్క్వేర్ ఎంత వచ్చింది? 25. అంటే నెగిటివ్ నెంబర్ స్క్వేర్ చేసినా పాజిటివ్ నెంబర్ స్క్వేర్ చేసినా ఏమవుతుంది?
సేమ్ వాల్యూనే వస్తుంది. అంటే 16 -4 చేసినా -4 స్క్వేర్ చేసినా 16, +4 స్క్వేర్ చేసినా 16. అది ఏదో మనకు తెలియదు కాబట్టి రెండు ఎక్స్ వాల్యూస్. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 ఆర్ అండ్ పెట్టకూడదు ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ఏదో ఒక వాల్యూని. ఇక్కడ వరకు చేస్తే 2 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్లో ఈఫ్ ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ క్యూఆర్ పిఆర్ అనే పేరు ఇవ్వాల అంటే ఆ సెంటెన్స్ ఇవ్వాల అంటే ఇక్కడి వరకే ఇస్తాడు, అప్పుడు 2 మార్క్స్ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏమి 8 మార్క్స్ ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x4గా తీసుకొని ఫస్ట్ క్యూఆర్ అడిగారు కదా, క్యూఆర్ కనుక్కుంటాం. అర్థమవుతుందా? ఇక్కడికి వరకు అయితేనే 2 మార్క్స్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేదంతా 8 మార్క్స్ ప్రాబ్లం అయిపోద్ది. మీకు ఎగ్జామ్లో అడిగితే 8 మార్క్స్ కంప్లీట్గా అడుగుతాడు, లేదా ప్రాక్టీస్కి ఇస్తాను ప్రాబ్లం, అది వచ్చి ఇక్కడ దాకా చేయాలి మీరు. ఇదంతా అవసరం లేదు. క్లియర్? సరే, ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం, అంటే అదే ఫార్ములా రాయొచ్చు, ఎందుకు ఒకటే ఉంది కాబట్టి క్యూఆర్ అనేది. సో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. క్యూ పాయింట్ ఏమవుతుంది? క్యూ వెళ్ళండి, క్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, 0,1. నెక్స్ట్ ఏమి ఆర్ ఏమి x,6. ఎక్స్ బదులు మనం 4 తీసుకున్నాం కాబట్టి 4,6. సేమ్ కింద పాయింట్ 4 పైన వచ్చి -0 హోల్ స్క్వేర్, కింద 6 పైన 1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో 4 - 0 అంటే 4 స్క్వేరు, 6 - 1 అంటే 5 స్క్వేర్ రూట్ ఆఫ్. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు √41 అవుతుంది. ఆ రెండు యాడ్ చేస్తే అంతే 41. సో ఇప్పుడు ఇంకేం కనుక్కోమన్నాడు? పిఆర్ అడిగాడు. పిఆర్ సేమ్ ఫార్ములా రాద్దాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో పీ పాయింట్ ఫస్ట్, పీ పాయింట్ ఏమి 5, -3. ఆర్ పాయింట్ సో 4, 6. చూడండి ఆర్ పాయింట్ x, 4, 6. ఎక్స్ బదులు 4, 6. సో కింద పాయింట్ 4 పై పాయింట్ 5 హోల్ స్క్వేర్, కింద పాయింట్ 6 పైన -3. సో సింబల్ మారిస్తే +3 స్క్వేర్. 4 - 5 అంటే -1 స్క్వేర్ ప్లస్ 6 - 3 అంటే 9 స్క్వేర్. సో ఇది వచ్చి 1 స్క్వేర్ అంటే 1, 9 స్క్వేర్ అంటే 81. అంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు √82. ఇది ప్రాబ్లం. అయిపోయింది అనుకుంటా అన్నారా? లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 అయితేనే ఇది, మరి -4 అది కూడా కనుక్కోవాలి. సో నేను రఫ్ చేసి చేస్తాను. ఓకేనా? రాసుకొన్నిట్టుగా. సో లెఫ్ట్ సైడ్ వరకు నేను రఫ్ చేసుకున్నా. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 పెట్టి చెప్దాం. సెకండ్ వన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. సేమ్ అదే మరి క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఫస్ట్ క్యూ ఉంది కాబట్టి క్యూ పాయింట్ ఏమి 0,1. ఆర్ పాయింట్ x, 6 అయితే x బదులు -4, 6. సో ఏమవుతుంది? -4 +0 హోల్ స్క్వేర్. ఇది వచ్చి 6 - 1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఏమవుతుంది? -4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సేమ్ దీనికి కూడా ఏమొచ్చింది? 41. సో నో చేంజ్, వాల్యూలో చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ క్యూఆర్ కూడా కొనుక్కోండి. క్యూఆర్ కాదు క్యూఆర్. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ పీ పాయింట్ ఏమి
5, -3. 6 పాయింట్ -4, 6. సో కింద పాయింట్ -4, పై పాయింట్ +5 మారిస్తే -5. కింద పాయింట్ 6, పై పాయింట్ -3 మారిస్తే +3. -9² +9². 9² అంటే 81 +9² అంటే 81. ఎంత వచ్చింది? √162 వచ్చింది. ఇది ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఏమో ఈ రెండు ఈక్వల్గా వచ్చింది, కానీ ఈ రెండు డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి చెప్పలేం. నెగిటివ్ నెంబర్ తీసుకొని ఒకసారి పాజిటివ్ నెంబర్ ఒకసారి తీసుకొని చేసామంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి సింబల్ మనకి ఇంపార్టెంట్. అందువల్ల ఇది 2 టైమ్స్ చేసింది. ఇలా అడిగితే ఈ క్వశ్చన్ని ఇంత డిస్టెన్స్ కూడా అడిగితే 8 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది కూడా రాసుకునేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్ చూడండి. ఫస్ట్ది ఏమి? ఫైండ్ ది పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 -2, 9. సో ఇక్కడ ఏమి? ఫ్రమ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, PQ బదులు ఇక్కడ పేర్లు ఇవ్వకుండా 2 పాయింట్లు ఇచ్చారు. సో మనం ఏం చేద్దామంటే దీన్ని A అనుకొని B అనుకొని చేయండి. మరి ఇది ఏది? ఎక్స్ అనే పాయింట్ ఉండేది, ఎక్స్ అనేది ఉండదు కదా, ఆ పాయింట్ ఇవ్వకుండా వాడు ఏం చేశాడు? ఇది అంటే దీని బదులు Q బదులు ఏం చేశాడు? ఇది ఇచ్చాడు. అయితే దీనికి యాక్సెస్ ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది ఒకసారి గమనిస్తే దీనిపైన కదా పాయింట్లు ఉంటాయి. సో ఇది కానీ చూసుకుంటే 1, 2, 3, 4 ఇది ఎక్స్. సో ఒకసారి చూడండి, ఇప్పుడు 4 పాయింట్ ఉంది, దీనికి కోఆర్డినేట్స్ రాయాలి. ఎక్స్, వై కదా కోఆర్డినేట్స్. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 4 ఉంది, మరి వై వాల్యూ ఇక్కడ ఏముంటుంది? 0 ఉంటుంది. సో ఎక్స్ కోఆర్డినేట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎక్స్, 0 ఫామ్లోనే ఉంటుంది. దీని కోఆర్డినేట్స్ ఎలా ఉంటుంది? ఎక్స్, 0. సో దీన్ని పాయింట్ P అనుకోండి, సాల్వ్ చేయండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ అక్కడ దాకా వస్తుంది. అదే ఇక్కడికి వచ్చే కాడికి వై యాక్సిస్ ఇచ్చా, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చాలండి, నేను ఇవ్వలేదు. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ది వై యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ A and B. సో దీనిలో ఎలా ఉంటుందంటే వై ఉంది కాబట్టి ఇదేమి, ఇది కూడా P అనుకొని 0, y అవుతుంది. సో వై యాక్సిస్ ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు వైనే, ఎక్స్ వాల్యూ మాత్రం 0గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే చూసుకోండి, ఇక్కడ 1, 2, 3. ఇప్పుడు ఈ 3కి రాశామనుకోండి, ఎక్స్, వై కదా. సో ఎక్స్ ఎంత? ఇక్కడ 0 దగ్గర ఉంది. సో 0. వై ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. అందుకు అంటే ఈ పాయింట్, ఈ లైన్ చూడండి ఇక్కడ వస్తుంది. ఓకేనా? మీరు గ్రాఫ్ గీశారు కదా, అక్కడ బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే? సో ఈ రెండు మీరు సాల్వ్ చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఏ ఫామ్లో ఉంటుంది? 1x, 0. వై యాక్సిస్ ఏ ఫామ్లో ఉంటుంది? 0, y. ఇది కూడా ఎందుకు మీకు ఇంత ఇదిగా చెప్తానంటే 1 మార్క్ బిట్గా పడేదానికి చాయిస్ ఉంది. కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఇది రాయాల్సి వస్తుంది. కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ వై యాక్సిస్ ఇన్ ది ఫామ్ అంటాడు. ఫామ్ అన్నప్పుడు ఇది వై యాక్సిస్కి, ఇది ఎక్స్ యాక్సిస్కి ఫామ్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ 1 మార్క్ కూడా నేను చెప్తానులేండి, ఎండింగ్లో ఉంటాయి ఇవంతా 1 మార్క్ ప్రాబ్లమ్స్ అంతా. ఓకేనా? సో ఇప్పటిదాకా అయితే ఇవి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్. 4 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. అదే 8 మార్క్స్కి అయితే ఏం యాడ్ అవుతుందో తెలుసా? ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్, దీనికి ఏమొస్తుందంటే ఏపీ బీపీ. అంటే దీనికి పేరు ఇవ్వలా కదా, అందువల్ల వాడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగల. ఒకవేళ అడిగితే నేను ఊహించుకొని చెప్తా అంట. దీన్ని కూడా ఏపీ బీపీ అని అడుగుతారు. వీటికి పేర్లు ఇలా, ఈ పాయింట్ అనేది వాడు ఇవ్వాల, అందుకు డిస్టెన్స్ కనుక్కోమని చెప్పాల. ఇక్కడ పాయింట్కి పేరు ఇచ్చాడు, అందుకు డిస్టెన్స్ కనుక్కోమని ఇచ్చాడు. ఓకేనా? బాగా అర్థం చేసుకొని నేర్చుకోవాలి మీరు ప్రతి ప్రాబ్లం. అప్పుడే మనకి 1-2 సార్లు చదివినా బాగా గుర్తుండిపోద్ది. ఓకేనా? సరే, ఈ 2 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ రాసుకోండి. రెడ్డింగ్తో అది మాత్రమే రాసుకోండి. కావాలంటే
ఈ పాయింట్స్ ఐడెంటిఫికేషన్ కోసం పెన్సిల్తో ఎక్కడైనా నోట్ చేసుకోండి, కానీ మర్చిపోకుండా ప్రాక్టీస్ చెయ్యండి. అప్పుడే మీకు బాగా మ్యాథ్స్ వస్తుంది, మంచి మార్కులు కూడా వస్తాయి. ఓకే, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే ఈరోజు డే 33, అంటే మీకు ఇంకా 67 వీడియోస్ వస్తాయి. ఎప్పుడో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.